జిల్లాలో ఉండేటటువంటి అన్ని నియోజకవర్గాలలో ఉండే వైసీపీ నాయకులను, యువజన విభాగం నాయకులను, విద్యార్థి విభాగం నాయకులను ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి వందల మంది పోలీసులను పెట్టి అడ్డగించడం నిజంగానే చాలా బాధాకరమైనటువంటి అంశం. ఎందుకంటే మేము ఈరోజు చెలో నంద్యాల ప్రోగ్రాం పెట్టింది ఏదో మా స్వార్థం కోసమో, మా పుట్టకూటి కోసమో, మా అవసరాల కోసమో, మా రాజకీయం కోసమో పెట్టినటువంటి కార్యక్రమం కాదు. భావితరాల భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో ఉండే పేద యువకుల కోసం, పేద ప్రజల కోసం, వాళ్ళ బాగోగులను కాపాడడం కోసమే 20 rupees received on Bharat Pay. కానీ ఈరోజు మంది మేము ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి వెంటనే స్పందించి సిద్ధార్థని ఖర్చు చూస్తామని మాట్లాడలేకపోయినారు ఈ మధ్య. కానీ వాళ్ళు స్పందించాల్సింది సిద్ధార్థ రెడ్డి పైన, ఇక్కడ కూర్చున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పైన కాదు. వాళ్ళు నిజంగానే రాజకీయాలలో 10 కాలాలు ఉండాలనుకుంటే స్పందించాల్సింది ఇదే కర్నూలులో ఆడ పోతే కానీ మార్కెట్ యార్డులోనో లేకపోతే రైతు మార్కెట్కి పోతే ఉల్లిపాయలు ఉండే వాటి రేట్ ఎంత ఉందో దానిపైన స్పందిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఉల్లి రైతులు ఆత్మహత్య యత్నం చేసుకుంటున్నారు ఈ జిల్లాలో. ఒకవేళ ఉల్లి పంట వేసినా కూడా దాన్ని పాసి మళ్ళీ కొత్త పంట వేసుకుంటున్నారు, రేటు లేదు. ఒక ఉల్లికి మాత్రమే కాదన్న, టమోటా రైతులు నిన్న దాకా మొన్న వాళ్ళు పండించిన పంటను వాళ్ళ కాళ్ళతో వాళ్ళే దొక్కుతున్నారు. ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, పెద్ద పెద్ద బడా నాయకులు కానీ, చోటా నాయకులు కానీ అందరు కూడా దానిపైన స్పందిస్తే ప్రజలు హర్షిస్తారు. ఈ రోజు మేము ఎందుకు చెలో నంద్యాల కార్యక్రమం పెట్టామంటే కదా, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఉండే నాయకుల అవసరమో కాదు దీన్ని అడ్డుకోవడం. ఈ రాష్ట్రంలో ఉండే ఎంతో మంది డాక్టర్లు వాళ్ళు బయటికి వచ్చి స్పందించాల. ఈ ప్రైవేటైజేషన్ వల్ల లాభమా నష్టమా అనేది. ఎందుకన్నా గవర్నమెంట్ కాలేజ్ బెస్టా, ప్రైవేట్ కాలేజ్ బెస్ట్?